మైక్రో ఫైనాన్స్ స్కామ్ కు సంబంధించి సింగర్ మంగ్లీ పైన ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను గత కొద్ది రోజుల నుంచి అడ్వకేట్ సుబ్బారావు పైన బెదిరింపులకు గురి చేస్తున్నారు సింగర్ మంగ్లీకి సంబంధించిన అనుచరులని. ఈ రోజు అడ్వకేట్ సుబ్బారావు గారు డీజీపీ ఆఫీస్ లో కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. మాట్లాడదాం. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి అడ్వకేట్ సుబ్బారావుకు మద్దతుగా అశోక్ అనే ఉంటున్నాడు. ఏం జరిగింది అసలు క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి మీరు సుబ్బారావు దగ్గరనే ఉంటున్నారు, అడ్వకేట్ సుబ్బారావు దగ్గరనే తిరుగుతున్నారు, ఏం జరిగింది అసలు? అన్న, సుబ్బారావు గారు నా బ్రదర్ లాగా నా ఫ్రెండ్. ఎందుకంటే న్యాయం వైపు ఉన్నాడు సుబ్బారావు గారు. న్యాయం వైపు ఉన్నందుకు చాలా బెదిరింపుకాలు వస్తున్నాయి స్టార్ట్ నుంచి. అంటే ఇక్కడ పోలీసు వాళ్ళు బెదిరిస్తుర్రు, ఇక్కడ మంగ్లీ అనుచరులు బెదిరిస్తుర్రు. న్యాయం వైపు ఉంటే కంపల్సరీ బెదిరింపులు ఉంటాయి. ఏం భయపడే అవసరం లేదని సుబ్బు గారికి చెప్పాము. ఎందుకంటే సుబ్బు గారికి అందరూ ప్రజల సపోర్ట్ ఉంది ఆయనకు. ఎందుకంటే న్యాయం వైపు ఉన్నందుకు ప్రజల సపోర్ట్ ఫుల్ ఉంది. ఈ మంగ్లీ గారు అంటే మీరు మొన్న పంజాగుట్ట పిఎస్ నుంచి సుబ్బారావుతోనే ఉన్నారు. సో అప్పటి నుంచి అసలు సుబ్బారావు గారిని ఎవరు బెదిరింపులకు గురి చేస్తున్నారు అసలు మెయిన్ గా? ఎందుకంటే సుబ్బారావు అన్న ఎందుకంటే చాలా ఇక్కడ నుంచి మంగ్లీ గారు అనుచరులు చాలా మంది చేస్తున్నారని ఫోన్లలో చూపిస్తున్నారు అన్న నాకు చెప్పాడు. అయితే నాకు ఇప్పుడు డీజీపీ ఆఫీస్ కి ఇప్పుడు వచ్చినాము, కంప్లైంట్ ఇచ్చాను. అన్న పోయి లోపల కంప్లైంట్ ఇచ్చి వచ్చిండు, సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పారు. నేను అన్నా అన్నకు, ఎందుకంటే అన్నకు ప్రజల సపోర్ట్ ఫుల్ ఉంది, భయపడే అవసరం లేదు. కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పిచ్చిన కొడుకులు కొద్ది మంది ఉంటారు. అందుకోసం కొద్దిగా అన్నకు చెప్పినాం జాగ్రత్తగా. ఈ ప్రెసెంట్ అయితే అటాక్ ఏం చేయలేదు. హైకోర్టు బి సీరియస్ గా చెప్పారు. పంజాగుట్ట పిఎస్ లో నార్మల్ గా మేము పొద్దున వచ్చినాము. సీఏ గారు ఫస్ట్ నుంచే కొద్దిగా మీడియా మిత్రులు అందరు నించోనే నేనే సుబ్బు గారు కొద్దిగా లేట్ అయితే అందరికి బాధ్యతలు తీసుకొని వస్తున్నా అంటే మీడియా మిత్రులు అందరు నిమించారు. మీడియా మిత్రులకు వచ్చి సీఏ గారు ఇమీడియట్లీ అందరికి బయటికి వెళ్ళండి కొద్దిగా రఫ్ గా మాట్లాడారు. అప్పటికే సుబ్బారావు గారు వచ్చారు. మేము ఇద్దరం కలిసి సుబ్బు గారు అందరికి లోపలికి వచ్చాం. వచ్చి సుబ్బగారుకి మీరు నడవండి, మీరు ఎవరు ఉన్నారు, మీ ఎంబడి తీసుకురండి, బాధ్యతలు వస్తున్నారు సార్ అని అంటే, నేను తీసుకొస్తా, మీరు ఎవరు తీసుకురాందుకు? నేను లాయర్ నండి, నా ఇద్దరికి వస్తే నేను తీసుకొచ్చిన వాళ్ళకంటే లేదు అది అని మీరు తాగి వచ్చినట్లున్నారు, నడవండి లోపలికని మీ తల్లి చేశారు. వాళ్ళకు డ్రింకింగ్ డ్రైవింగ్ లాగా మాట్లాడారు, చేశారు. నార్మల్ గా వచ్చింది 27 నార్మల్ గా, డ్రింక్ చేయలేదు అంటే నైట్ కాఫీ అప్పుడే కాఫీ తాపినంట. కాఫీ తప్పితే నార్మల్ గా హార్ట్ బీట్ ఎవరైనా పెరిగి ఉంటది. ఆ విధంగా ఈ మంగ్లీ గారికి ఒక్కటే చెప్పేది ఏంటిదంటే, మీరు ఓకే బంజారా ఎప్పుడు చూసినా బంజారా కార్డ్ యూజ్ చేస్తూ ఉన్నారు, మహిళ అని యూజ్ చేస్తా ఉన్నారు, పర్వాలే. కానీ మీరు చెప్పేది ఒక్కటే, మీరు ఎప్పటిదాకా సుబ్బు పైన ఏడుస్తున్నారు కానీ మీరు ఎవరు బాధ్యతల తరపున ఎందుకు వస్తలేరమ్మా? మీరు ఇంత పేరు కమార్చారు, మీరు ప్రజల తరపున ఉండండి. మీ పేరు డ్యామేజ్ అవుతుందని బాధపడుతుర్రు. బాధితులు అలా లైఫ్ డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళు రోడ్ల మీద తిరుగుతుందండి, 4-5 రోజుల నుంచి రోడ్ల మీద వచ్చి బాధితులు పాపం ఇండ్లుగా తీసేసి రోడ్ల మీద తిరుగుతుర్రు. చాలా మంది అయితే మీడియా ముందుకు రానికి భయపడుతున్నారు. ఎందుకంటే నేను అడిగిన మాట్లాడొచ్చుగా మీడియా ముందు అంటే, లే బ్రదర్ మా ఇంట్లో తెలియకుండా మేము 10 లక్షలు 15 లక్షలు ఫ్రెండ్స్ ఇచ్చినాము అని అన్నారు. అరే మీడియాకు తెలియాలి కదా, మీరు మీడియా ఎందుకంటే మీడియానే మీకు సపోర్ట్ చేస్తుంది కదా, ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తుంది మీడియా అంటే, లే అన్న వద్దు, మీ మీడియా ముందు వస్తే మా ఊర్లలో పోతే మాకు ఇంట్లో టెన్షన్ ఉంటుంది, మళ్ళీ బయట టెన్షన్ అని కొద్దిగా మేము చేయలేకపోతున్నాము, అందుకోసమని. మంగ్లీ గారికి సూటిగా ఒకటే చెప్తున్నాను, మేడం మీరు ఏదైతే మీరు పేరు డ్యామేజ్ అవుతుంది అంటున్నారు కదా, మీరు వచ్చి బాధ్యతల తరపున నివ్వడండి. ఎందుకంటే పబ్లిక్ అంతా మీకు సపోర్ట్ లో వస్తుంది. మీరు ఏసీ రూమ్ లో కూర్చొని కానీ ఒక వీడియో రిలీజ్ కాదు, పబ్లిక్ లో ప్రజలు రండి, ప్రజలలో వచ్చి మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పండి, మీ బ్రదర్ కి తీసుకురండి. మీరు చేయనప్పుడు ఎందుకు భయపడతారండి? మీరు ఏమి ఇన్వాల్వ్ లేకుంటే మీరు రేపు పార్టీలో రమవుతున్నారు, మధువాడు మీ దగ్గర ఎందుకు వస్తాడు? మీకు ఏదో ఉంది, ఎక్కడో ఉంది, ఇవాళ రేపు వస్తుంది, కంపల్సరీ సత్యం బయట పడుతుంది. కొద్దిగా లేట్ అయినా 100% బయట పడుతుంది. అంటే ఇప్పుడు సింగర్ మంగ్లీ దగ్గర డబ్బులు డిమాండ్ చేసిండు అడ్వకేట్ సుబ్బారావు అనే వార్తలు ఎంతవరకు నిజం? అసలు ఏం లేదండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం లేకుంటే ఆ సుబ్బారావు వచ్చి అక్కడ ఆఫీస్ లో ఎందుకు సెటిల్మెంట్ కి వస్తారండి? ఫస్ట్ ఒకటి చెప్పండి. మీరు మీడియా మిత్రులకు మీకు అడుగుతున్నాను, ఏం లేకుంటే ఆమె ఎందుకు వస్తుంది సెటిల్మెంట్ కు? అసలు ఇన్వాల్వ్ లేకున్నప్పుడు అప్పుడే చెప్పొచ్చుగా, కేసు పెట్టొచ్చు కదా ఈయన పైన, నాకు సెటిల్మెంట్ పిలుస్తున్నారు, వీళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు అని. ఎందుకు వచ్చింది? ఏదో ఉండొచ్చు, అందుకోసమే బయటకు వచ్చింది ఆమె. అక్కడెక్కడ సెటిల్మెంట్ చేద్దామని సుబ్బు గారు ఆఫర్ ఇచ్చారు, ఒప్పుకోలేనా? నేను బాధితులు నాకు ₹1 ఇవ్వకండి, బాధితులకు ఇయ్యారంటే అక్కడ కొద్దిగా ఆర్గ్యుమెంట్ నడిచిందంట, బయటకు వచ్చేసారు. అది మెయిన్ రీజన్ జరిగింది అక్కడ. సో అంటే ఇప్పుడు బాధితుల తరపున చివరి వరకు కొట్లాడతారా? 100% బాధితుల తరపున ఉంటాము. సుబ్బారావు గారికి ఇంతవి ఖర్చు రాదు. బాధితుల నుంచి సుబ్బారావు గారు పోరాడుతున్నారు, ఆయన సపోర్ట్ లో మేము ఉంటాం. కాంగ్రెస్ నాయకుడిని
100% ఫుల్ సపోర్ట్ గా ప్రభుత్వం అంతా సపోర్ట్ గా ఫుల్ బాధితులకు ఎవరైతే ఉన్నారో 100% గా న్యాయం చేస్తామని మేము తెలుస్తున్నాం. సుబ్బారావుకి ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిది అనుకోవచ్చు? బాధితుల మంగళి టీం ఎంత ఉందో కో టీం అందరిది వాళ్ళది. సుబ్బారావు గారికి ఏం జరిగినా మంగళి టీమే బాధ్యత వహించాలి. అన్న ఒక బంజారా బిడ్డను, ఒక ఆడబిడ్డను ఇట్లా అడ్వకేట్ సుబ్బారావు నన్ను గోసగుచ్చుకుంటున్నాడు అని చెప్పేసి సింగర్ మంగ్లీ చెప్తుంది. ఇప్పటికైనా ఇసిపెట్టే ప్రసక్తి ఏం లేదంటారా మంగ్లీ గారిని? యాక్చువల్లీ ఇది మంగ్లీ అగేన్స్ట్ ఏం లేదు. ఇది కేవలం ఏంటంటే బాధితులు ఒక అడ్వకేట్ దగ్గరికి వచ్చినారు, వాళ్ళ న్యాయం కోసం అనేది ముందుకు పోతున్నాం కాబట్టి మంగ్లీకి ఉందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ లో మనకు తెలుస్తుంది. అంతేగాని తన అగేన్స్ట్ అని ఏం లేదు. అక్కడనే బాధితులు చెప్పినారు, లేదు తనని చూసి మేము పైసలు ఇచ్చినామని బాధితులు చెప్పినారు కాబట్టి ఇప్పుడు బాగా తను సెలబ్రిటీ కావడం వల్ల చాలా ఇది బాగా సెన్సేషన్ అవుతుంది. అంటే ఏడుస్తుంది కదన్న ఇప్పటికి, అంటే నా పేరు తీయకండి అని చెప్పేసి ఏడుస్తా ఉంటా కూడా అడ్వకేట్ సుబ్బారావు గారు పదే పదే మంగ్లీ పేరు ఉచ్చరిస్తున్నారు కదా. ఇప్పుడు మేము కూడా అదే అంటున్నాము. ఏంటంటే ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే డెఫినెట్లీ పోలీస్ వాళ్ళు ఎట్లయినా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎవరిది తప్పు ఉంది ఎవరిది ఒప్పు ఉంది వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఆల్రెడీ కంప్లైంట్స్ వచ్చినాయి, కంప్లైంట్స్ కూడా రిజిస్టర్ అయినాయి, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయింది. ఎవరైతే నిజంగా డబ్బులు తీసుకున్నారో, ఎవరి వల్ల వీళ్ళు ప్రలోభ పడ్డారో, ఎవరైతే వీళ్ళందరికీ చేతులు వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నాయో అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. దాంట్లో ఎవరు తప్పున్నా కూడా అక్కడ మంగ్లీ తప్పు ఉంటే మంగ్లీకి శిక్ష పడుతుంది. ఇంకా ఎవరైనా వేరే వ్యక్తులు కూడా ఎవరైనా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అంటున్నారు వాళ్ళది ఉంటే వాళ్ళది కూడా దీంట్లో వాళ్ళకి కూడా శిక్ష పడుతుంది. డీజీపీ ఆఫీస్ కి వచ్చిర్రు అంటే మంగ్లీకి సంబంధించిన అనుచరులు అడ్వకేట్ సుబ్బారావుని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఒక అంటే కాల్ సుబ్బారావు గారు చెప్పారు. నిజంగానే ఇబ్బంది పెడుతున్నారా అనుచరులు? ఫోన్ కాల్స్ అవన్నీ రికార్డింగ్స్ కూడా మనం వేయడం జరిగింది ఇప్పుడు డీజీపీ ఆఫీస్ లో. ఇప్పుడు మేము అడ్వకేట్స్ అందరూ కూడా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రీవియస్లీ కూడా చాలా మంది న్యాయవాదులకు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు పోలీస్ వాళ్ళు ప్రొటెక్షన్ ఇయ్యని క్రమంలో మనం చూసాము. మొన్న కేవలం ఒక 3.5-4 నెలల కింద ఒక అమ్మాయిని కూడా వికారాబాద్ లో నరికి చంపడం జరిగింది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరుగుతున్నాయి. సో ఈ అబ్బాయి కూడా ఇలాంటి థ్రెట్ ఉంది అని చెప్పినారు కాబట్టి మేము అందరం ఈ రోజు మార్నింగ్ ఊరికి వచ్చేసి డీజీపీ గారిని కలవడానికి వచ్చి అక్కడ మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. అక్కడ ఎవిడెన్స్ కూడా ఇచ్చినాం, మేము కాల్ రికార్డింగ్స్ ఇచ్చినాం, వీడియో రికార్డింగ్స్ ఇచ్చినాము. సో త్వరగా మీరు ఇన్వెస్టిగేట్ చేసేసి నాకు ఫస్ట్ ప్రొటెక్షన్ ఇవ్వండి అనేది మన సుబుది ఉన్న మన దాంట్లో ప్లాన్ ఉంది. అంటే పంజాగుట్ట సిఐ రామకృష్ణ ఎపిసోడ్ కి సంబంధించి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశాడు కదా. సో దాని గురించి ఏం చెప్తారా? మీరు హైకోర్టు బార్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశారు, హైకోర్టు సిఐ పైన సీరియస్ అయింది. సో ఇది ఎటు దారి తీసే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు హైకోర్టులో కూడా మేము రిట్ అయ్యడం జరిగింది ఈ ఇష్యూ మీద. సో హానరబుల్ హైకోర్టు జడ్జి కూడా ఏమన్నారంటే మీరు ఏ సెక్షన్ ప్రకారం ఒక కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని బ్రీత్ అనలైజ్ చేస్తారని కూడా పర్సనల్ నోటీసెస్, పర్సనల్ అపిరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ డేట్ లో కూడా వాళ్ళు సిఐ గారు కూడా వస్తున్నారు హైకోర్టుకి. వచ్చి ఏం మాట్లాడుతూ ఆ రోజు డెఫినెట్లీ మేము మీ అందరికీ కూడా చెప్తాం. సో అంటే ఇప్పటి వరకు వచ్చింది సీన్ అంతా ఇదంతా. ఇప్పటి ఈ అంటే ఈ పర్టికులర్ ఈ సబ్జెక్ట్ ని విడిచిపెట్టే ప్రయత్నం ఏమైనా చేయొచ్చా సుబ్బారావు గారు భయపడి? లేదండి, ఎందుకంటే ఒకవేళ విడిచేస్తుంటే ఎప్పుడో ఇడిచేస్తుండే. ఎందుకంటే బాధ్యతల పట్ల తనకు ఏదో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేద్దామని ఆ అబ్బాయికి మైండ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఇంతవరకు వచ్చింది. ఆయనకు ఎన్ని థ్రెటనింగ్ వచ్చినా కూడా, ఎంతో మంది ప్రెషర్ చేసినా కూడా ఇంతవరకు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళకి న్యాయం చేయాలనేది ఉంది కాబట్టి ఇంతవరకు రావడం జరిగింది. మంగ్లీ దగ్గర డబ్బులు డిమాండ్ చేసిండు. సో అది లెక్క కుదరకపోతేనే ఇదంతా రాదంతం చేస్తున్నాడు అనే వార్త కూడా పెద్దగా చర్చకు దారితీస్తుంది. మంగ్లీ దగ్గర ఒకవేళ ఇలాంటి రాయబారాలు జరిగితే డెఫినెట్లీ వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే సుబ్బు మీద కూడా క్రిమినల్ కేసెస్ అనేది బుక్ చేయొచ్చు బ్రదర్. కానీ వాళ్ళు ఎటువంటి ఎవిడెన్స్ కూడా ప్రొవైడ్ చేయాలి అంటేనే మీరే అర్థం చేసుకోండి. అక్కడ 10-15 మంది అయితే విట్నెస్లు ఉన్నారు కదా, ఒక డైరెక్టర్ ఉన్నారని చెప్తున్నారు, ఒక అడ్వకేట్ ఉన్నారని చెప్తున్నారు, వాళ్ళందరూ విట్నెస్లే కదా. వాళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడండి. ఏమన్నా ఉంటే వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు పోయి ఇన్వెస్టిగేషన్ చేయండి. నిజంగానే పైసలు ఇస్తా అన్నారా, నిజంగానే ఇస్తా అన్నందుకు ఎందుకు ఇస్తా అన్నారు, తను ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఇస్తా అన్నారా, లేదంటే తన పేరు తీయొద్దని ఇస్తా అన్నారా? అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ లో ఒక్కొక్కటి ఇంకా పెరుక్కుంటూనే పోతుంది తప్పించి ఇక్కడ ఆయనది ఏమైనా ఉండుంటే ఆ ఎవిడెన్స్ ని ఇక్కడ ముందు పెడితే అయిపోతుంది. అంటే ఇంత ముందుకు సుబ్బు గారు మాట్లాడుతూ హైకోర్టులో నేను ఏందో చూపిస్తా అని చెప్పేసి అన్నాడు. సో మంగ్లీ మీద నిజంగానే ప్రతీకారం తీసుకోబోతున్నారా? హైకోర్టులో నేను ఏందో అంటే ఇప్పుడు ఆయనకు అగేన్స్ట్ గా వచ్చే దాని మీద ఎవరైనా థ్రెటనింగ్ చేస్తుంటే కానివ్వండి, ఇప్పుడు మనకు పోలీసు వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ ని తీసుకోకుండా కానివ్వండి, అలాంటివి ఏమైనా చేస్తే హైకోర్టులో దాని మీద ప్రైవేట్ కంప్లైంట్ వేసేసి సరైన న్యాయం జరిగేలాగా ముందుకు తీసుకెళ్లడానికి మనకు ఉంటుంది.